దేవుడన్నా వరం ఈయనక కొద్దిగానన్నా ఏదన్నా టైం ఇస్తాడు. మన పవన్ కళ్యాణ్ అన్న ఎవరన్నా ఏదన్నా కావాలని ఒక్క మాట చెప్తే నెక్స్ట్ రోజు ఎమ్మడే అమలు అయిపోతుంది. నీళ్ళ ఇబ్బంది చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఆయన ఉదయపూర పాదాలకు నమస్కారం చేయొచ్చు. ఆయనకు ఎల్లకాలం కృతజ్ఞతతో ఉంటాము. మేము చాలా గౌరవపడుతున్నాం. ఆయనకు ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నందికొట్కూరులో నా ఇంటి పేరుంది, రాయలసీమ గ్రామం నా ఇంటి పేరు. నేను గ్రామాన్ని దత్తత తీసుకుంటాను, దత్తత తీసుకుంటానని చెప్పాను. అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతానని. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్. ఈరోజు మనం కొనిదెల ప్రాంతంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులు 50 లక్షలతో పూర్తయిన ట్యాంక్ దగ్గర ఉన్నాం. సో త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలకు ఇప్పుడు విముక్తి కలిగిందా లేదా అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి. మా గ్రామంలో నీటి ఇబ్బంది ఉన్నందుకు మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు సొంత నిధులతోటి 50 లక్షలు డొనేషన్ చేసి మా గ్రామానికి తాగునీటి అందజేస్తున్నారు. కావున మన ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు కొంగర నవీన్. నేను ఈ కొనిదెల గ్రామానికి సర్పంచ్ని. మా గ్రామంలో సుమారుగా 30 ఏళ్ళ నుంచి ఇక్కడ అంటే ఇప్పుడు మేము ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్కి 90 KL కట్టిన దగ్గర నుంచి సుమారుగా 800 కుటుంబాలకు నీళ్ళు అందుతాయి. ఎప్పటి నుంచో నీళ్ళ సమస్య అధికంగా ఉండేది. సరే ఏదో విధంగా ఉన్నదాంతో సర్దుకొని 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి అట్లా నీళ్ళు వచ్చేలాగా ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఉంటుంది. కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు 2019లో మా గ్రామాన్ని సందర్శించడం వల్ల మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయనకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ విషయానికై 2024లో అధికారానికి వచ్చిన వెంటనే మా గ్రామాన్ని దత్తత తీసుకున్నా అని ఆయన గారే స్వయంగా తెలిపి మా గ్రామానికి ఏం సమస్యలు ఉన్నాయి, ఈ కొనిదెల గ్రామానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయని చెప్పేసి ప్రతిదీ ఎస్టిమేషన్ తీసుకొని ఫస్ట్ 50 లక్షలు ఇచ్చారు. ఆ 50 లక్షలు ఫస్ట్ వాటర్కే వాడాలా అని చెప్పి ఇక్కడ మా ఊర్లో అరుగుపైన సార్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టాము. ఇక్కడే వాటర్ది పెట్టి ఆ వాటర్ సమస్య ఫస్ట్ తీర్చుకొని తర్వాత నెక్స్ట్ సమస్యలకు వెళ్దామని చెప్పడం జరిగింది. అందుకని మేము ఫస్ట్ మొదటగా ఈ 90 KL ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ని నిర్మించడం జరిగింది. ఇది మాకు పైలట్ ప్రాజెక్ట్ కింద త్వరగా వితిన్ 5 monthsలో పూర్తి చేయాలంటే మా కాంట్రాక్టర్ కూడా మంచిగా సహకరించారు. ఎంతో నాణ్యతగా ఎంతో చక్కగా చూడడానికి ఎంతో అందంగా కట్టుకొని మా ప్రజల సమస్యల్ని తీర్చుకుంటామని ఆశతోని దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకొని మేము ఇప్పుడు ఇది ఓపెనింగ్కి వచ్చేసింది. ఈ ముందర ఒక 2-3 రోజులలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సారు మా గ్రామాన్ని సందర్శిస్తున్నారు. అప్పుడు ఈ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ని ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నందుకు మేము అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేసుకొని సార్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను ఎంతో మంచిగా ఎంతో ప్రాముఖ్యంగా జరుపుకొని ప్రోగ్రామ్ను ఎంతో సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరూ మా గ్రామ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. మేము పిలిచిన వెంటనే మా గ్రామానికి వచ్చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి మా తరపున మా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు వరలక్ష్మి. కొనిదెల గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలిని. కొనిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ట్యాంక్ కట్టించినందుకు కృతజ్ఞతలు మా గ్రామ ప్రజల తరపున తెలుపుతున్నాను. నా పేరు భాస్కర్, కొనిదెల గ్రామం. మా ఊరికి నీటి సమస్య చాలా దండిగా ఉండేది. పవన్ కళ్యాణ్ 2019లో మా ఊరికి వచ్చినాడు. వచ్చి నేను కొనిదెల గ్రామం దత్తత తీసుకుంటా అని మాట ఇచ్చినాడు. మాట ప్రకారం మాకు 90,000 లీటర్ల ట్యాంక్కి మాకు 50 లక్షలు సొంత నిధులతోటికే అమౌంట్ శాంక్షన్ చేసేసినాడు. దగ్గరుండి నేను అన్నీ కూడా చూశాను. చాలా క్వాలిటీగా వాళ్ళు కూడా చాలా బాగా కట్టేశారు. నీట్గా ఉంది. పైప్ లైన్లు కూడా 300 మీటర్ల పైప్ లైన్ కూడా ఆల్రెడీ ఇప్పుడు అంతా మొత్తం చేసేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏందని అంటే కూడా మన జనసేన తరఫున పవన్ కళ్యాణ్ వచ్చేసి దేవుడన్నా వరం ఈయనక కొద్దిగానన్నా ఏదన్నా టైం ఇస్తాడు. మన పవన్ కళ్యాణ్ అన్న ఎవరన్నా ఏదన్నా కావాలని ఒక్క మాట చెప్తే నెక్స్ట్ రోజు ఎమ్మడే అమలు అయిపోతుంది. నాకు ఎంతో అభిమానం, నేను అభిమాని కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు.
పవన్ కళ్యాణ్ సార్ మీరు ఖచ్చితంగా కొన్నేళ్ళ గ్రామానికి ఖచ్చితంగా రావాలా. మా ఊరి జనాలల్లా అందరూ కోరుకుంటున్నారు. ప్రతి పిల్లలు ఆడవాళ్ళైనా సరే, ముసలోళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఓపెనింగ్కి రావాలా, ట్యాంక్ ఓపెనింగ్ చేయాలా. మేమంతా కోరుకుంటున్నాం సార్. మిగతా నాయకులు లేకుండా అతను సొంత నిధులతోటిగా 50 లక్షల అమౌంట్ ఇచ్చి మాకు ట్యాంక్ కట్టించినాడు. మా ఊరిని ఇంకా చాలా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. సమస్యలు కూడా చాలా దండి ఉన్నాయి. సార్ వచ్చి మా సమస్యలు విని ఆ సమస్యలల్లో తీర్చాలని మేము కోరుకుంటున్నాము. చాలా ధన్యవాదాలు సార్. కొన్నేళ్ళ నా పేరు పుణ్యావతి అమ్మ. ఇంతకుముందు మేము నీళ్ళ సమస్య కొరకు చాలా తిప్పలు పడుతుంటిమి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ట్యాంక్ కట్టించినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఆయనకు ధన్యవాదాలు. సొంత డబ్బులతో, గవర్నమెంట్ కాకుండా ఆయన సొంత డబ్బులతో మా ఊరికి సాయం చేసినందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. ఆయనకు ధన్యవాదాలు. ఆయన తలుచుకుంటాం మేము ఎప్పటికీ ఎల్లప్పుడూ మేము తలుచుకుంటాం సార్. ఇంకా ఏమన్నా మా ఊరికి ఆయన సమస్యలు చేస్తే కూడా మేము ఆయనని ఎల్లప్పుడూ జీవితాంతరం రుణపడి ఉంటాము ఆయనకు. మేము కొన్నిదేళ్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు మాకు 50 లక్షలు ఇచ్చి ట్యాంక్ నిర్మాణం చేయించినందుకు ధన్యవాదాలండి. అలాగే మా కొన్నిదేళ్ల గ్రామము జాతరకు వచ్చి మా ట్యాంక్ నిర్మాణానికి ఓపెనింగ్కి వచ్చి రావాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. ప్రజల తరపున, నా తరపున ధన్యవాదాలు. నా పేరు సింగం లక్ష్మణ. మా ఊరికి అయితే ట్యాంక్ వేయించడం చాలా మంచి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వేయించినారు, మంచిదే. ఆయన సొంత నిధిలో డబ్బులు ఇచ్చినాడు మాకు. ఇంతవరకు ఎంతమంది నాయకులు వచ్చినా చేపేయలేదు. ప్రత్యేక ధన్యవాదాలు మా తరపున, గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి. నా పేరు రాధా. కొన్నిదేళ్ల గ్రామం మాది. మాకు ఇంతకుముందుకు నీళ్ళు ఇబ్బంది ఉండే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్యాంక్ కట్టించినందుకు మాకు నీళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా వస్తాయని అనుకుంటున్నాం. మిగతా వాళ్ళు గవర్నమెంట్ నుంచి పెడితే పవన్ కళ్యాణ్ మా ఊరు కోసానికి సొంతంగా ట్యాంక్ కట్టించినాడు. ఊరు ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. కొన్నిదేళ్ళ మధ్యనే పాలెం సీతారామ నా పేరు. పవన్ కళ్యాణ్ గారు కొన్నిదేళ్ళ ఇంటి పేరు ఉన్నందుకు పవన్ కళ్యాణ్ 50 లక్షలు వేసి ట్యాంక్ నిర్మించినాడు. చాలా సంతోషం ఉంది మాకు. నీళ్ళు వస్తే మాకు చాలా అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు గ్రామ తరపున అందరూ మంచిగా కోరుకుంటున్నారు. మీరు వచ్చి ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. నా పేరు నారట్నమ్మ. కుర్దాల గ్రామం మాది. పవన్ కళ్యాణ్ మాకు 90,000 లీటర్ల ట్యాంక్ నిర్మించినారు. ఆయనకు ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ సందర్భంగా మాకు నీటి సమస్య దండిగుండా ఈ ట్యాంక్ వచ్చి నిర్మాణం చేసినారు. ఇప్పుడు మా సమస్యలు తీరిపోతాయి పవన్ కళ్యాణ్ ద్వారా. మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన దత్తకు తీసుకున్నాడు గ్రామాన్ని. ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని ఇక్కడ చోడేశ్వరమ్మ గుడి పడిపోయింది. ఆయన దయ వల్ల నాకు కొంచెం గుడి నిర్మాణం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు కొంచెం సమస్యలు ఉండేవి, ఆయన తీర్చాలని మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాము. మాకు ఈ వాటర్ నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు. ఆయన సొంత డబ్బులతో నిర్మించినాడు పవన్ కళ్యాణ్. కొరదాల గ్రామం దత్తకు తీసుకున్న ఎంబడే ఆయన స్పందించి 50 లక్షల రూపాయలు సొంత నిధులతో ఆయన సొంత డబ్బుతోనిగా మాకు కొరదాల గ్రామానికి ఇచ్చినందుకు మాకు ట్యాంక్ నిర్మాణం అయింది. ఆయన వచ్చి ఇంకా దాన్ని ఓపెనింగ్ చేస్తే ఇంకా సంతోషపడతాము. ఆయనకు ఎల్లకాలం కృతజ్ఞతతో ఉంటాము. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ సార్ గారు మీరు వచ్చి మాకు ట్యాంక్ కట్టించినందుకు దాన్ని ఓపెనింగ్ చేయాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు వరలక్ష్మి. మాది కొన్నిదేళ్ల గ్రామం. మాకు పవన్ కళ్యాణ్ గారు నీళ్ళ ట్యాంక్ కట్టించినందువల్ల మాకు నీటి సమస్య లేకుండా బాగా ఉంది. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్కి రావాల్సిందే. తన సొంత నిధుల ద్వారా 50 లక్షలు ఇచ్చి మా ఊర్లో ట్యాంక్ కట్టించినాడు.
కానీ తప్పకుండా రావాల్సిందే మాకు. ఎందుకంటే మా ఊరికి ఇంతకుముందు వచ్చినాడు, మేము సరిగా చూసుకోలేదనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా రావాలి తను, మేము బాగా చూసుకుంటాం. గ్రామం తరపున, ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. నా పేరు ప్రియాంక, మాది కొనిదెల. మా గ్రామంలో ట్యాంకులకు నిధులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంతకుముందు నీటి సమస్య ఉండింది, ఇప్పుడు పుష్కలంగా వస్తున్నాయి వాటర్. సొంత నిధులతో ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, కట్టించారు ట్యాంక్కి కాబట్టి మాకు ఇప్పుడు వాటర్ పుష్కలంగా వస్తున్నాయి. ఊరిని ఇంకా అభివృద్ధి చేయాలి, మాకు ఈ రోడ్లు అవన్నీ కూడా వేయాలి అని ప్రజల తరపున కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. నా పేరు మాధవి, కొనిదేల గ్రామము. పవన్ కళ్యాణ్ గారు ట్యాంకి కట్టించినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను. మిగతా వారు అంతా గవర్నమెంట్తో కడితే ఈయన సొంత డబ్బులతో కట్టించారు కాబట్టి కొనిదేల ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతున్నాను. గ్రామానికి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ట్యాంకి ఓపెనింగ్కి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. నా పేరు కృష్ణవేణి. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చి కొన్నిదేల గ్రామానికి నీళ్ళ ట్యాంక్ కట్టించినాడు. అందుకు మాకు బాగా మంచిగా నీళ్ళు వస్తున్నాయి, అందుకు ధన్యవాదములు. కొన్నిదేల వెంకటేష్ టైలరు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ ఊరికి వచ్చిండే, ఈ ఊరికి వచ్చి అడుగు మీద ఉండి ఈ ఊరు దత్తగా తీసుకుంటా, మా ఊరు పేరు ఉంది అని అన్నిటనే ట్యాంకీకి నీటి సౌకర్యం కొరకు ట్యాంకీ కట్టించి చేసినాడు. మంచి పని చేసినాడు. ట్యాంకీ నా పేరు శ్రీరాములు. మా ఊళ్ళో నీటి ఇబ్బంది వలన పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా కొనిదేల ఉండడం వలన ఇక్కడ ఉండడం చెప్పడం వలన ఇక్కడ కొనిదేలకు వచ్చి చూసి ట్యాంకీ సొంత నీళ్ళతో 50 లక్షలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. ట్యాంకీ పూర్తయింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వ నమస్కారాలు. నందికొట్కూరు మండలము, కొనిదేల గ్రామము. మా కొనిదేల గ్రామానికి ఒక 50 లక్షలు నిధులు డబ్బులు సహకరించినాడు. మాకు నీళ్ళ ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఆయన ఉదయపూర్వ పాదాలకు నమస్కారం చేయొచ్చు. అంటే చాలా ఇబ్బంది ఉండేందుకు చేసినాడు. అందుకొరకు ఆయనకు థ్యాంక్స్. మా ఊరి తరపున, మా ప్రజల తరపున 5,000 జనాభా మా ఊరిలో ఉండేది. 5,000 జనాభాలో అందరి తరపున సంతోషపడుతున్నాం మేము. అందరికీ నమస్కారం. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని నందికొట్కూరు మండలంలో గల కొనిదేల గ్రామంలో మనం ఉన్నాం. ఎందుకంటే గతంలో శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు కొనిదేల గ్రామాన్ని దత్తక తీసుకుంటా అని చెప్పి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యలు, త్రాగునీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో గతంలో చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఆయన సొంత నిధులతో 50 లక్షల రూపాయలు ఈ యొక్క గ్రామానికి విరాళం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 50 లక్షల రూపాయలతో ఇక్కడ కనపడుతున్నటువంటి 90,000 లీటర్ల మంచినీటి ట్యాంకును నిర్మించడం జరిగింది. అదే నిధులతో ఒక బోర్ పాయింట్ వేయించి, మోటార్ నిర్మించి, దాదాపు 300 మీటర్ల పైప్ లైన్ కూడా అదే నిధులతో వేయడం జరిగింది. ఈరోజు కొనిదేల గ్రామ ప్రజలు చాలా గొప్పగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క మంచి కార్యక్రమానికి. గతంలో త్రాగునీటి గురించి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఈ నిర్మాణం అయినందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ట్యాంక్ నిర్మాణాన్ని నిర్మించినందుకు ఆయన ఓపెనింగ్ కొరకు ఎంతో ఆసక్తిగా ఈరోజు గ్రామ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన యొక్క వస్తే ఆయనకు నీరాజనం పలుకుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక్కడే కాదు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సొంత నిధులతో ఎన్నో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన గుణమే సొంతంగా సేవ చేసేటువంటి గుణము. ఆ యొక్క గుణానికి కొనిదేల ప్రజల తరఫున, జనసేన పార్టీ నందికొట్కూరు తరఫున మేము పాదాభివందనం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు అయితేనేమి, గ్రామ సర్పంచ్ నవీన్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క పనిలో భాగంగా కృషి చేసినందుకు వాళ్ళందరికీ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గంగాధర్ యాదవ్, జనసేన కార్యకర్తను. అలాగే మా ఊరు పక్కన పగిడాల మండలం పక్కన ఉండే కొడిదేల గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు, మా అధినాయకుడు కొడిదేల అనే గ్రామం ఉంది కాబట్టి ఆ గ్రామం పేరే నా ఇంటి పేరు అని చెప్పి, ఇక్కడ నీటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో కొడిదేల అనే గ్రామం మా ఇంటి పేరు. అక్కడ నీటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్న వెంబడే తన సొంత నిధులతో
ప్రభుత్వ నిధులతో కాకుండా తన సొంత నిధులతో 50 లక్షల రూపాయలు కొడిదేల గ్రామానికి ఇవ్వడం జరిగింది. అలాగే కొడిదేల గ్రామంలో నీటి ఇబ్బంది ఉందని తెలుసుకొని తన సొంత నిధులతో ఇచ్చి ఈ కొడిదేల గ్రామానికి దాహార్తిని తీర్చిన ఏకైక మహా వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకటి ఏంటంటే మా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండడం మేము కూడా గర్విస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ 90,000 లీటర్లతో ఈ గ్రామానికి 6,000 జనాభా ఉన్నటువంటి కొడిదేల గ్రామానికి నీటిని అందిస్తూ మాకు మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతనిస్తూ తర్వాత మమ్మల్ని కూడా ముందుండి ప్రోత్సహిస్తూ ఈ గ్రామానికి వెళ్ళి అక్కడున్న సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి నన్ను కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లమల్ల రవికుమార్ గారు కానీ మేమందరం ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ ఈ ట్యాంకీని పరిశీలించి ఎలా ఉంది ఈ గ్రామస్తులని అడిగి తెలుసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పి గ్రామస్తులు చాలా ఆనందపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరికి వచ్చి మాకు ఇచ్చి మాకందరికీ దాహార్తి తీర్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత కొడిదేల గ్రామంలో చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే కొడిదేల అనేది పవన్ కళ్యాణ్ గారి ఇంటి పేరు మా ఊరికి ఉండడం చాలా అదృష్టం అని చెప్పి కొడిదేల గ్రామం మొత్తం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొడిదేల గ్రామం మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చూస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి గ్రామం మొత్తం 10 కళ్ళతో ఎదురు చూస్తుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తుంది. మా నందికొట్కూరు తాలూకా కొడిదేల గ్రామం బట్టి ఈ ఊరికి మన పవన్ కళ్యాణ్ గారు 90,000 లీటర్ల వాటర్ ట్యాంక్ మంజూరు చేశారు. తన సొంత నిధులతో 2019లో ఈ గ్రామానికి విచ్చేసి తాను ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అందువలన ముందుగా ఈ గ్రామానికి ఉన్న సమస్యలు ఏమని తెలుసుకుంటే ఈ వాటర్ ట్యాంక్ సమస్య ఉందని తెలిసింది. ఈ వాటర్ ట్యాంక్కి తన సొంత నిధులైన 50 లక్షలతో ఈ ట్యాంక్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ట్యాంక్ ఓపెనింగ్కి చేసినప్పుడు చెప్పాలని గ్రామస్తులు కూడా ఆలోచిస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో చాలా సమస్యలు, రోడ్లు కానీ ఇంకా మరమ్మతులు చేసే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ట్యాంక్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఈ సమస్యలు చెప్పాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. అలాగే ఈ యొక్క మా నల్లమల్ల రవికుమార్ గారు నందికొట్కూరు తాలూకా ఇన్ఛార్జ్ గారు తన 3 రోజులుగా ఇక్కడ గ్రామస్తులతో ముచ్చటించి ఈ యొక్క ట్యాంక్ గురించి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా నందికొట్కూరు తాలూకా కొడిదేల గ్రామం ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.